చేతులెత్తి ప్రార్థన చేసిన మోషే గారు చేతులు దించలేదు. జయము కొరకు అంత శ్రమపడినటువంటి బిడ్డలు. యెహోషువ కూడా హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు హాయి మీద జయం పొందే వరకు కూడా తన చేతిలో ఉన్నటువంటి ఉన్నటువంటి చేతిని ఇంకా తిరిగి ముడుచుకోలేదట. ఎంత ఇంకాస్త చేతిని పుచ్చుకుని చేతిని ఆడిస్తూనే వారిని హతమారుస్తూనే వారిని జయిస్తూనే ఉండేటటువంటి చెయ్యి. కనుక చెయ్యి తిరిగి ముడవలేదు అనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి మోకాళ్ళ మీద ఉండి మరుసటి ఉదయం 6 గంటల వరకు కూడా సంఘమంతటిని మోకాళ్ళ మీద పెట్టి ప్రార్థించాలని అయ్యగారికి మనసులో ఉండేదట. ఎందుకంటే 6 గంటలు సాయంకాలం 6 గంటల వరకు కూడా మోకాళ్ళ మీద. 1 గంట ఉండగలమా? గంట ఉండడం మరి కొంతమందికి ఉన్నది. 3 గంటలు ఉండేటువంటి బలము శక్తి దేవుడు ఇచ్చాడు. గంట కూడా నిలబడేటువంటి బిడ్డలు ఉన్నారు. కనుక గంట మొదట్లో నిలబడే వాళ్ళం ఇప్పుడైతే మోకాళ్ళ పోట్లతో నిలబడలేకపోతూ ఉన్నాం. కనుక ఈ మోకాళ్ళు మరి కాయలు కాసేసి కాయలు కూడా పగిలేటటువంటి అనుభవం కూడా ఉన్నది.